ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. జక్కయ్య త్వరగా దిగిరమ్ము. లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనము. యేసు ప్రభు ఒకనాడు ఎరుకో పట్టణము గుండా ప్రయాణిస్తున్నాడు. అది తెలుసుకున్న అనేకులు ఆయన్ని చూడాలని గుంపులుగా వచ్చారు. ఆ పట్టణంలో ఒక వ్యక్తి కూడా యేసు ఎవరో ఆయన్ని చూడాలని వచ్చాడు. ఆయన ధనవంతుడు, సుంకపు గుప్తదారుడు. అతడు పొట్టివాడైనందున ఆ జల సమూహంలో యేసు ప్రభును చూడలేకపోయాడు. అంత మాత్రాన నిరాశ చెందక ముందుకు పరిగెత్తాడు. ఆ దారి మార్గంలో ఉన్న మేడు చెట్టు పైకెక్కి కూర్చున్నాడు. ఎలాగైనా యేసుని చూడాలని ఆశించాడు. యేసు ప్రభు ఆ మార్గం గుండానే వచ్చాడు. ఆ చెట్టు వద్ద రాగానే యేసు ప్రభు తలపైకెత్తి చూశాడు. చెట్టుపై ఉన్నవాణ్ణి చూశాడు. అప్పుడు జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండాలి అని పిలిచాడు. యేసు ప్రభు జక్కయ్యను ఎరిగాడు. జక్కయ్య స్థితినంతా ఎరిగాడు. జక్కయ్య అంటే అర్థము పవిత్రుడు, కానీ అతడు పాపిగా పిలువబడి ఉన్నాడు. అతడు యూదుడు, కానీ నశించిన స్థితిలో ఉన్నాడు. ఇదంతా ప్రభువు ముందే ఎరిగి ఉన్నాడు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఆయనకు ఏది మరుగై ఉండలేదు. ఆయన మనుషుల ఆంతర్యము ఎరిగినవాడు. సమరయ స్త్రీ తన్ను గురించిన విషయము దాచాలనుకుంది, కానీ యేసు ప్రభు ఆమెతో, నీకు 5 భర్తలున్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడని చెప్పాడు. ఆమె గుండె పగిలిపోయింది. యేసు ప్రభువు మనందరినీ ఎరిగి ఉన్నాడు. చెట్టుపై ఉన్న జక్కయ్యను ఎరిగి ఉన్నాడు. చెట్టు కొమ్మలపై ఆకుల సందులో కూర్చొని ఉన్నాడు. తనెవరు చూడలేదనుకున్నాడు, కానీ యేసు ప్రభు చూచాడు. మనము పాపి అని తెలిసి కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. యేసు చూడాలని అనేకులు వచ్చారు, కానీ క్రీస్తు కృప పొందింది జక్కయ్య ఒకడే. అందుకనే ఆదుకునే సహాయకుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన దైనందిన స్థితి, చెడిపోయిన హృదయాన్ని ఎరిగాడు. మనం రహస్యంగా జరిగించే వాటన్నిటినీ ఎరిగి ఉన్నాడు. మనము కూర్చునుట, మనము లేచుట ఆయనకు తెలుసు. మనకు తలంప పుట్టక మునిపే ఆయన మన హృదయాన్ని గ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు మనకు సమీపముగానే ఉంటాడు. కష్టాల్లో ఉన్నప్పుడు మన భారాన్ని స్వీకరించుటకు, దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చుటకు మనను వెంబడిస్తూనే ఉన్నాడు. పాపంలో ఉన్నప్పుడు మనల్ని రక్షించాలని వెతుకుతున్నాడు. మనల్ని రక్షించుటకు ప్రాణం పెట్టాడు. జక్కయ్య స్థితి ఎరిగిన దేవుడు మన స్థితిని కూడా ఎరిగి ఉన్నాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. God bless you.